సార్ మీరే పార్టీ? బీఆర్ఎస్. నిజంగా బీఆర్ఎస్సేనా? అవును. నేను పార్టీ మారలేదు. ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నా. ష్యూరా? యెస్. ష్యూర్. లాక్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అయితే రండి మన పార్టీ కండువా కప్పేసుకుందురు. అబ్బెబ్బే! అది మాత్రం కుదరదు. ఎందుకు? మీరు పార్టీ మారలేదు కదా! మారలేదు. కానీ కండువా కప్పుకోను. ఇది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీరు. ఎప్పుడు ఎవరడిగినా ఆఖరికి స్పీకర్ దగ్గరకు వెళ్ళినా నేను పార్టీ మారలేదు, అభివృద్ధి కోసమే సీఎంను కలిశాను అని చెప్తారు కానీ అసలు వ్యవహారం మాత్రం వేరేలా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్కు చెందిన ఓ కార్యకర్త మీరు పార్టీ మారలేదంటున్నారు కదా, గులాబీ కండువా కప్పుకోండి అంటే ఆయన అస్సలు ఒప్పుకోకపోగా కనీసం ఆ కార్యకర్తను దగ్గరకు కూడా రానియలేదు. కాంగ్రెస్లోకి వెళ్ళలేదు కానీ బీఆర్ఎస్ ఆఫీస్కు రాను, కండువా కప్పుకోను, పార్టీ అధినేతను కలవను అంటే దాని అర్థం ఏమనుకోవాలి? మరి అంత ధైర్యం లేనప్పుడు పార్టీ ఎందుకు మారినట్టు? నిజంగానే ధైర్యం ఉంటే కాంగ్రెస్లోకి వెళ్ళినట్లు బహిరంగంగా ఎందుకు ఒప్పుకోరు? రాజీనామా ఎందుకు చేయరు అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. నిజం చెప్పాలంటే వాళ్ళు వీళ్ళు అనేం లేదు, అందరూ ఆతాను ముక్కలే అన్నట్లు అధికారం కోసం ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి కప్పగంతులు కుప్పిగంతులు వేయడం మామూలే. వాళ్ళలా దూకుతూ ఉంటారు, మనం ఓటేసి చూస్తూ ఉండాలంతే.